జయార్సీఎం నేను నిజంగా శ్రీనివాస్. ఆ, మనకు చాలా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భయభ్రాంతులకు గురి చేసే విషయం ఏంటంటే అది షుగర్. ఒకవేళ ఎవరికైనా షుగర్ వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒకవేళ వచ్చి దాంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా తెలుసు. అది కాబట్టి మనకు షుగర్కు సంబంధించిన విషయాలు కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మాకు గురుకుల్లో 6:30 మీటింగ్లో కూడా ఈ పాయింట్స్నే చెప్పడం జరిగింది. అంటే షుగర్ని మనం టెస్ట్ చేయాలంటే ఏంది అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు, నేను కూడా ఇవి నేర్చుకునే. ఫ్లాస్టింగ్ గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. ఇలాగే షుగర్కు సంబంధించి మనం ఆ, ఉన్న వాళ్ళైతే ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఆ, మరి అంతగా ఇదంటే హెచ్బిఏవన్సి అనే టెస్టింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కొందరికి తెలిసి ఉంటాయి, కొందరికి తెలియకపోయి ఉంటాయి. నాకు కూడా ఇవన్నీ ఇంతకుముందు ఏం తెలియవు. అంటే డయాబెటీస్ అనేది నార్మల్ రొటీన్, అంటే డయాబెటీస్ అంటే ఎలా అంటే 80 to 140, అంటే 80 to 140 లోపల ఉంటే మనకు డయాబెటీస్ లేదంటే ఒకవేళ 140 నుంచి 200 ఉంటే మనకు డయాబెటీస్లోకి మనం ప్రీ డయాబెటిక్లో ఎంటర్ అవుతున్నాం అని. అయితే ఈ విధంగా 200 ప్లస్కి వెళ్ళిపోతే ఇక మనం డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. అయితే ఇప్పుడు మనం డయాబెటిక్ని నుంచి విముక్తి పొందాలంటే మనం ప్రాపర్గా ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయాల మీద దృష్టి పెట్టాలి. డయాబెటిక్ వచ్చిన తర్వాత మనం కేవలం మెడిసిన్స్ మీదనే డిపెండ్ అయితే అది దానివల్ల అంటే ఉపయోగాలు ఉండవు. కానీ కొన్ని పద్ధతుల్ని మనం పాటించడం ద్వారా, అంటే పద్ధతులు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఆ, మళ్ళీ మళ్ళీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకు కొద్దిగా ఆ విధంగా ఆ పద్ధతి నడవాలనే ఒక ఆలోచన ఏర్పడుతుంది. అంటే అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ 7 to 8 hours స్లీప్ చేయాలి. అంటే వాళ్ళే కాదు, ఈవెన్ మనం కూడా 7 to 8 hours మంచి స్లీప్ అనేది ఉండాలి. మంచి స్లీప్ అంటే ఎప్పుడో 2 గంటలకు రాత్రి పడుకొని పొద్దున 10 గంటలకు లేవడం కాదు. దాదాపుగా 10 లోపే పడుకొని 5:30 కల్లా మనం మేలిపోయేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఈ విషయాల్ని మనం పాటించాల్సి ఉంటుంది. అలాగే డైట్లో కూడా మనం ప్రిఫర్ చేయాలి. అంటే 50% ఏదైతుందో సలాడ్స్ లాంటివి తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ ఒక 25% ఉండేట్టు చూసుకోవాలి. ఫ్యాట్ ఒక 5%, కార్బోహైడ్రేట్స్ ఒక 20%, ఇలా మెయింటైన్ చేయాలండి. ఇదంతా కూడా మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఈ విషయాల మీద దృష్టి పెడితే చాలా వరకు మనకు ఈ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈ ఆకుకూరల్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్, అంటే కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, మిగతా ఫ్రూట్స్ కొన్ని తినొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ తినకూడదు. జంక్ ఫుడ్స్ అంటే ఏవైతే మీకు తెలిసే జంక్ ఫుడ్స్ తినొద్దని తెలుసు, అయినప్పటికీ కూడా తింటూనే ఉంటాం. ఈ యొక్క జంక్ ఫుడ్స్, ఈ పిజ్జా, పిస్తా ఇట్లాంటి అన్ని రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే నేను దాదాపుగా అవాయిడ్ చేస్తాను. పొద్దున్న లేవగానే భోజనం చేస్తాను కాబట్టి అవన్నిటి గురించి నాకు ఎక్కువగా తెలియదు దాదాపుగా. అలాగే స్వీట్స్ అయితే మనం మామూలుగా ఆ స్వీట్స్ అనేది దూరంగా ఉంటేనే బెటర్. అంటే స్వీట్ తింటేనే షుగర్ వస్తుందనేది కాదు, స్వీట్స్ తినకపోవడం చాలా మంచిది. రైస్, షుగరు, ఆట, ఈ మూడు నుంచి కొంచెం దూరంగా ఉండి మిగతా వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే కూడా మనకు చాలా ఉంటుంది. ఇక షుగర్ వచ్చిన వాళ్ళైతే ఈ టీ అనేది, మిల్క్తో కూడిన టీ అనేది తీసుకోకపోవడమే చాలా బెటర్. ఇంకా మన ఆర్సీఎంకి వచ్చి మనం ప్రతి ఒక్క షుగర్ పేషెంట్స్కు మనం ఇది ఒక అద్భుతమైన వాళ్ళకు సహాయకారిగా ఉంటుంది. దాదాపు వరకు వాళ్ళకు చాలా లాభం జరుగుతుంది. మనకు గామా ఒరిజినల్, మధుసైయం ప్లస్, ఈ రెండు ప్రోడక్ట్ని మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకు మంచి సక్సెస్ అనేది వస్తుంది.
ఈ మధు సంయమనస్లో చాలా రకాలుగా మనం రోజు తినే ఆహారంలో ఏవైతే ఉపయోగిస్తామో వాటితో పాటు ఇంకా వేరే ఉన్నాయి. కరేలా, జామున్, మేతి, అలోవెరా, ఇట్లా ఆమ్లా, ఇలాంటి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఏమైతుందంటే ఒక చాలా మంది చెప్తుంటారు షుగర్ పేషెంట్స్ కు దాదాపుగా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ జరిగినాయని. ఈ బెనిఫిట్స్ జరిగినాయి అనేది విషయం వాస్తవం. అయితే ఈ గామా ఒరిజినల్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎవరైనా తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు హెల్దీగా ఉన్నవారు. మరి మధు సంయమన సేవ తీసుకుంటే మనం హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో మనకు ఎలాంటివి రాకుండా ఇది మనకు కాపాడుతుంది. ఇప్పుడు మనం డయాబెటీస్ రాగానే అలోపతి మెడిసిన్స్ ని వాడతాం. ఈ మెడిసిన్స్ వాడినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా చాలా మంది చెప్తే వినడం కూడా జరుగుతుంది. ఈ అలోపతి డయాబెటిక్ వచ్చిన తర్వాత అలోపతిక్ మెడిక్ వాడాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరికైతే మనకు డయాబెటిక్ లేదో ఆల్రెడీ ఆర్సిఎంలో ఉన్నామో మనం మన ఆర్సిఎం ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తూ అనారోగ్యానికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మనం ఈ యొక్క అలోపతిక్ మెడిసిన్స్ ఏదైనా మెడిసిన్స్ వాడడం ద్వారా చాలా మటుకు ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే లో స్లీప్, అంటే మనకు నిద్ర పట్టకపోవడం, డ్రై కావడం, తర్వాత ఆ, తిప్పినట్టుగా ఉండడం, తర్వాత ర్యాషెస్ రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ వాటి గురించి మనం డిస్కస్ చేయకూడదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది. అలాగే గామా అండ్ ఇది ఈ రెండు కూడా అంటే ఇది యూజ్ చేస్తుంటే మనకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఖచ్చితంగా ఇది తగ్గుముఖం పట్టింది కదా, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అలా చేయకూడదు. ఎప్పుడు మీరు డాక్టర్ సంప్రదింపుల్లోనే ఉండాలి. బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ ఏ మెడిసిన్ అయితే మీకు ఇస్తున్నాడో ఆ మెడిసిన్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మీకు మెడిసిన్ అవసరం లేదో దాన్ని తగ్గిస్తారో అప్పుడు తగ్గించుకోవచ్చు. కానీ మనం సొంతంగా నిర్ణయం తీసుకుంది నాకు బాగానే ఉంది, నాకు తగ్గింది, నాకు మెడిసిన్ వద్దు అని మాత్రం ఎప్పుడు కూడా అలాంటి చేయకూడదు. తర్వాత ఎవరికి కూడా చెప్పకూడదు. ఇక వచ్చి గామా ఒరిజినల్ ఎవరెవరు తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పొద్దున్నే అంటే మామూలుగా గామా ఒరిజినల్ తీసుకునేటప్పుడు కూడా మనం చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు వేసుకోవాలి, అలాంటిది కాదు. ఎప్పుడైతే మీరు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారో ఆ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు వేసుకోవాలి. అంటే ఫుడ్తో పాటుగా అది వెళ్ళాలి అలాగే. అంతేగాని ఆ, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మనం నిన్న ఏదైతే గురుకుల్లో జరిగిందో అక్కడ చెప్పడం జరిగింది. ఇది మనం పొద్దున పరగడపన వేసుకోవడం, ఎంటీ స్టమక్ వేసుకోవడం అలా కాకుండా ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ వేస్తున్నామో అప్పుడు దానికంటే ముందు ఇది వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓకే, తర్వాత మధ్యాహ్నం కూడా అలాగే లంచ్ చేసుకునే ముందు, లేదు సాయంత్రం అయితే డిన్నర్ చేసే ముందు కావాల్సిన అలా వేసుకోవాలి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు. లేదు రెండు ఎందుకని ఉంటే ఒకటైనా కనీసం వేసుకోవడం బెటర్. ఒకవేళ ఏదైనా మీరు అనారోగ్యం బారిన పడుతున్నారు, ఏదైనా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అనే ఆలోచన అంటే వచ్చినప్పుడు అప్పుడు మీరు గామావర్జన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు రెండు, రాత్రి డిన్నర్ కంటే ముందు రెండు. మరి ఇంకా ఏదైనా సివియర్గా ఉన్నప్పుడు కూడా రికమెండ్ ఏం చేస్తున్నారంటే పొద్దున రెండు, మధ్యాహ్నం రెండు, సాయంత్రం రెండు వేసుకోవడానికి రికమెండ్ చేస్తున్నారు. అదే షుగర్ పేషెంట్స్కి అయితే ఈ మధు సంయమనస్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బెటర్. అయితే ఈ మధు సంయమనస్ని ఎంత తీసుకోవాలి అంటే ఎంటీ స్టమక్లో ఇది తీసుకోవాలి. ఎంటీ స్టమక్లో 20 ml తీసుకోవాలి. ఈ మధు సంయమరస్ తర్వాత గామా ఔషధం ఒకేసారి తీసుకోవాలి, దానికి గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది మధు సంయమరస్ తాగిన తర్వాత మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగిన తర్వాత మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు గామా ఔషధం వేసుకోవాలి. ఎప్పుడు ఈ రెండు ఒకేసారి తీసుకోవాలి, లేదా గ్యాప్ ఉండాలి. తర్వాత ఇలాగే మనం ఈ యొక్క దీంట్లో దాదాపుగా విశ్వాసం అనేది ఇంపార్టెంట్. మనని ఎప్పుడు చాలా రకాలుగా మనకేంటంటే ఈ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయడానికి వాళ్ళకు ఫస్ట్ మన మీద విశ్వాసం ఉండాలి. మన మీద విశ్వాసం ఉండాలంటే మనం వాళ్ళ విశ్వాసాన్ని
పొందడానికి ప్రయత్నించవద్దు. మనం అలా విశ్వాసం ఉండే విధంగా తయారు కావాలి ఒకటి. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ని మనం వాళ్ళకు ఇచ్చే ముందు ఏ ఫ్యామిలీకి అయితే మనం ఇవ్వబోతున్నామో ఆ ఫ్యామిలీకి మనం ప్రోడక్ట్ సేల్స్ చేసే సేల్స్ మెన్ కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ వ్యక్తికి అయితే ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నామో మనం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చబోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీని మనం ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ దిశగా మార్చబోతున్నాం అనేది మైండ్లో పెట్టుకోవాలి. అది ఆ విశ్వాసం అని ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం దీన్ని ఏదో మనీ సంపాదించే మిషన్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు విశ్వసించరు. అది కరెక్ట్ కూడా కాదు. వాస్తవంగా కూడా ఈ యొక్క మన యొక్క సంకల్పం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మించాలి మనం ఆర్సెల్ ద్వారా. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని చాలా క్వాలిటీగా, చాలా అంటే చాలా క్వాలిటీగా వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాను ఏ ఏ ప్రోడక్ట్లు అన్ని యూజ్ చేస్తున్నాను కదా. ఆ ప్రోడక్ట్లలో చాలా మట్టుకు ఎవ్రీ ఇయర్ చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఇంకా ఈ 25th ఇయర్లో అడుగుపెట్టినాకైతే ఈ సంవత్సరంలోనే చాలా చాలా మార్పులు తీసుకొచ్చారు ప్రోడక్ట్లలో. మీకు ఆమ్లా ప్రాష్ అని మనకు ఒకటి ఉంది. ఆమ్లా ప్రాష్ ఇంతకుముందు ఉండే విధానం అంటే అది వేరుగా ఉండే, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమ్ల ప్రాష్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే మనం బిలీవ్ చేయలేం, అంత చక్కగా ఉంది. కాబట్టి ఆమ్లా ప్రాష్ కూడా చాలా చాలా మంచిది. ఆమ్లా ప్రాష్ కూడా మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా కూడా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. చాలా చాలా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. మెడిసినల్ అంటే ఇప్పుడు మనం వంటల్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. వంటల్లో మాకు అనారోగ్య బారిన పడకుండా కాపాడేటివి చాలా ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఈరోజు మన వంటింట్లో అవైలబిలిటీ లేవు. ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా కానీ అవి అంటే అంత ఒరిజినల్ కాకపోయి ఉండొచ్చు. అయితే కాబట్టి ఈ యొక్క ఆమ్ల ప్రాష్ ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంది. మీరు దాదాపుగా మీకు దగ్గరలో ఉంటే కొత్త ప్యాక్, పాత ప్యాక్ కాదు, పాత ప్యాక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. కొత్త ప్యాక్ వచ్చి గోల్డ్ కలర్లో ఉంటుంది. కొత్త ప్యాక్ ఉన్నదే మాత్రమే కొనండి. అది తీసుకోవడం ద్వారా మీకు చాలా చాలా మీకు మంచి అవకాశం. అయితే ఇందులో సక్సెస్ కావాలి అనే ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సక్సెస్ కావాలనే ఆలోచన మనం చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఉంటుంది. ఆ విధానం వేరు. కానీ ఇక్కడ మనకు సక్సెస్ కావాలనే ఆలోచన కంటే మన గ్రూప్లో వచ్చిన వాళ్ళు సక్సెస్ కావాలి అనే ఆలోచన వస్తే ఇందులో అద్భుతమైన విజయం సాధించవచ్చు. అందరం కలిసి నిరంతరంగా గ్రోత్, ప్రతి ఒక్కరు గ్రోత్ చెందాలి. ఎవరో ఒకరు గ్రోత్, నేనే గ్రోత్ చెందాలని ఇందులో సాధ్యపడదు. నిరంతరంగా ప్రతి ఒక్కరు గ్రోత్ చెందాలి. అందరూ గ్రోత్ చెందాలి. మీరు గ్రోత్ చెందాలి, కింద వాళ్ళు గ్రోత్ చెందాలి. అలాగే మీకు ఏదైతే మొత్తం దేశమంతటా ఉన్న ఆర్సం ప్రతి డిస్ట్రిక్ట్ కూడా గ్రోత్ లోకి వెళ్ళాలి. దాన్ని మనం చూసి సంతోషించాలి. ఆ విధంగా విజువలైజేషన్ చేయాలి. ఒక అద్భుతమైన అవకాశం ఆర్సంలో ఏంటంటే అద్భుతంగా ఈరోజు మీరు నిర్ణయించుకుంటే, ఈరోజు మీరు నిర్ణయించుకొని నేను మంచి టాప్ లెవెల్కి వెళ్ళి మంచి సక్సెస్ సాధించాలి అనేది ఒక గోల్ని మీరు డిజైన్ చేసుకుంటే అద్భుతంగా ఇందులో మనకు సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే గోల్ సెట్టింగ్ చేసుకోవడం అనే విషయానికి వస్తే నేను మీకు మహమ్మద్ అలీది ఒకటి వీడియో నిన్న పెట్టాను. సక్సెస్ ఎలా అయ్యాడు అనేది విషయాన్ని ఒక వీడియో పెట్టాను. అంటే దాదాపు మీరు చూసారో లేదు, ఒకవేళ చూడకుంటే మీ గ్రూప్లో ఉంది, ఆ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మనకు అర్థమవుతుంది. గోల్ అనేది నేను సక్సెస్ కావాలి అని స్మరణ చేస్తే కాదు. గోల్ సక్సెస్ కావాలనేది మనకు మనిషి లోపల నుంచి మనకు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా మన సక్సెస్ కనిపించాలి. ఇంకా వేరే ఏది కనిపించవచ్చు, ఏ నెగిటివ్ పాయింట్ కూడా మన ముందుకు రాకూడదు. అలాగే బిలీఫ్, మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ సక్సెస్ అనేది రావాలి అనే ఒక ఆలోచన మీలో వస్తే సక్సెస్ అనేది అవుతారు. కావాలి సక్సెస్ అని మీరు అనుకుంటే సక్సెస్ రాదు. మీ మనసులో ఒక
గోల్ని స్థిరంగా పెట్టుకుంటే ఇంకా మీ ముందు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ మీరు దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైనా మీకు ఏవైనా హర్డిల్స్ వచ్చాయి, స్ట్రగుల్స్ వచ్చాయి, ఏమైనా బాధ పెట్టే విషయం మీ దగ్గరికి వచ్చిందంటే, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు సక్సెస్ రాదు. మీ కాన్సన్ట్రేషన్ సక్సెస్ మీద ఉండాలి. మీ యొక్క సక్సెస్ కొరకు మీరు ప్రతి నిత్యం కూడా పాటుపడుతుండాలి. దాని మీదనే దృష్టి కేంద్రీకరించాలి. మీరు కళ్ళ ముందు పడుకొని లేచి ఇవ్వగానే మీ సక్సెస్ గురించిన ఒక విజువలైజ్ చేసుకోవాలి. అప్పుడే మీరు మంచి సక్సెస్‌ని సాధించగలుగుతారు. ఎలాంటి నెగెటివ్ పాయింట్స్, నెగెటివ్ థాట్స్ ఏవైనా గానీ మన చుట్టూ వచ్చినప్పటికి కూడా వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. వాటిని అవాయిడ్ చేయాలి. వాటి గురించి డిస్కషన్ చేయొద్దు. వాటి గురించి మాట్లాడొద్దు. కేవలం ఒక్కటే, నేను సక్సెస్ కావాలి. నా గ్రూప్ సక్సెస్ కావాలి. నేను ఒక మంచి స్థాయికెళ్ళాలి. ఒక అద్భుతమైన అవకాశం నాకొచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఉంటేనే అప్పుడే మనం సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ